ఊరుకో పార్వతి, ఊరుకో. మన పిల్లలకు మనం న్యాయం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళే మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయినా ఉన్నా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాక. ఊరుకో, ఊరుకో. అయ్యగారు, పొద్దుటి నుంచి అమ్మగారు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగమని చెప్పండి. తీసుకో పార్వతి. అయ్యగారు, మీరేమీ అనుకోపోతే నేను మాట చెబుతాను. ఏమిట్రాని? ఏం లేదండి, మీకు రవిబాబు గారి మీద కోపం రావడానికి కారణం మధుబాబు గారే కదండి. నిజానికి ఆ రోజు మధుబాబు గారు లంచం పుచ్చుకుంటుంటే నువ్వు లంచం పుచ్చుకున్నట్టు నాన్నగారికి తెలిస్తే ఆయన బతకరని తగువాడి చివరి కాలంలో తన మీదే పడ్డా భరించారండి. మీకు మధుబాబు గురించి నిజం తెలియకూడదని చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నానన్నారండి. అలాగా? అది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12. సినిమా పేరా? కాదు, రోడ్డు పేరు. అదేంటి? షూటింగ్ కోలాహలం. దూరంగా ఒక కుర్చీలో రాఘు కూర్చొని ఉన్నారు. రాఘు ఎవరు? కె రాఘవేంద్రరావు గారు. ఇంకొక పక్క కుర్చీల్లో బుజ్జి, పప్పి, చంటి కూర్చొని ఉన్నారు. వాళ్ళెవరు? మీనా, రోజా, నగ్మ. ఇంతలో గుంపులోంచి ఓ బలమైన చెయ్యి నగ్మ భుజం మీద పడింది. చెవుమని హిందీలో కేక వేసింది. నేను ఇమ్మీడియట్ గా చుబుకం పట్టుకొని మత్రావ్ మత్రావ్ మైహూ అన్నాను. అంతే, పక్కనున్న మోటార్ బైక్ ఒక్క తండు తన్నాను. చేత్తో లాగాను, తెగింది. చెయ్యా? కాదు, చేయను. అంతే. నువ్వు ఇలా రారా. అప్పుడు వాడు పక్కనే ఉన్న గోడౌన్లోకి పరిగెత్తాడు. నేను వెనకే లోపలికి వెళ్ళి తలుపుని, గెడని, తాళాన్ని లోపల సిత్త కొట్టి అందరూ చూస్తుండగా బయటికొచ్చి కొలాయి కింద తలకాయ పెట్టుంటావు. కరెక్ట్ గా చెప్పావు బాబు. శివ టైప్ లో ఎఫెక్ట్ ఇచ్చి దివా టైప్ లో ఫినిషింగ్. చిన్న పిల్లలకి చెప్తే భలే నమ్మకమే. అమ్మా. బాబు, బాబు, వస్తుందిరా. రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా, ఏమిటిది రవి? ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా? వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోకులేకు. సారీ, నిజం చెప్పు రవి, నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాని గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా, ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा. खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. ఎవరిది? ఏ రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలుసురామయ్యా, బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించాలని చెప్పి దాంతో కురుకుతావా? అవే చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇట్ట లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా, దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను, బాధపడకే. బాధపడద్దా నిన్ను? ఏ రాణి, అమ్మో అమ్మో, కట్టలు కట్టలు, అయ్యో అమ్మో, అబ్బో అమ్మా, గరే గరే గరే.
చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు, నమ్మి మోసపోయావు. నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను అలా సాక్ష్యం చెప్పి ఉండేవాడినే కాదు. మాస్టర్ చనిపోతూ సాయిరామన్ నాకు అప్పచెప్పారు. అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు. ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూడ్చిపెట్టారు. అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. ఏమైనా సరే ఆ బుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి. ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి. ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు? ఉన్నారు. ఏ ప్రయోజనం? వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు? అసలు ఎవరెవరు ఉన్నారు? డ్రైవరు, వాచ్మన్, కొడుకు ఉన్నారు. విన్సెంట్ ఒక్కడిని లేపేయమంటారా, వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా? నో, విన్సెంట్ ఒక్కడిని మర్డర్ చేయండి. వాడే నేను మర్డర్ చేయడం చూసిన సాక్షి. ఆల్ రైట్. ఏమండి, తొందరగా తలపేసేయండి. నన్ను చంపదు. మా అయ్య గారికి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పను. నీకేం భయం లేదు విన్సెంట్? ఆ బుచ్చిబాబు గారు నన్ను బతకనివ్వరు. తెలుసు, అందుకే నేను కాపాడడానికి వచ్చాను. ఇంతకీ మీరు? జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని. విన్సెంట్, మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అని పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు. ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు. నువ్వు కనుక సాక్ష్యం చెప్తే. బాబు, సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు గారు చంపేస్తారు బాబు. సాక్ష్యం చెప్తావన్న డౌట్తోనే బుచ్చిబాబు నేను చంపాలని చూశాడు. నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను. బాబు, మీరు చెప్పినట్టు నేను చేస్తే నా భార్య బిడ్డలు అనాథలైపోతారు బాబు. కమిషనర్ గారు, గోపాలకృష్ణ గారి హత్యను యాక్సిడెంట్ అని ఏసీపీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ సృష్టించారు. అది అబద్ధమని, గోపాలకృష్ణ గారిని బుచ్చిబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. మిస్టర్ మధు, ప్లీజ్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణ గారి కేసుని రీఓపెన్ చేయండి. ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్. ఎస్ సార్. ఎస్, గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్డర్స్తో వచ్చారు మా నాన్నగారు. అది యాక్సిడెంట్ కాదు, మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం ఇచ్చాడు. ఆల్ రైట్. హలో, తండ్రి కొడుకులిద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు. న్యాయాన్ని పూడ్చిపెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా. ఎస్, జడ్జిగా రిటైర్ అయ్యాం. నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు. ఏమిటి బాబు, వర్షం వచ్చావు? నిన్ను నానమ్మని చూడాలనిపించింది. ట్యూషన్ నుంచి ఇటే వచ్చేసాను. అమ్మ ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య. చక్రి, నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు? పడితే పండి, నేను అక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నేను అక్కడికి వెళ్తే నన్ను కొడతారు తాతయ్య. కొట్టినా తిట్టినా అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి రాకూడదు బాబు. బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదురా. హలో సుబ్బారావు గారా, నేను ఏసీపీ మధురు మాట్లాడుతున్నానండి. ఏం లేదండి, మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మీ వాడికి తెలిసేమోనని. ఒక్కసారి ఇవ్వండి బాబు.
మా చక్రి ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? తెలీదా? ఏమండి మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? దాన్ని ఎవరూ తీసుకెళ్ళలేదు. నేనే తాతయ్య నాన్నని చూడాలనిపించలేను. తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు. కళ్యాణి, రవి, అమ్మా అది గుడి దర్శనం. రాత్రి కాళికాదేవి కల్లోకి వచ్చి దర్శనం చేసుకో అని ఒకటే. ఓహో, కాళికాదేవి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చి దర్శనం ఇస్తానందా? అదే కాళికాదేవి అని విన్నావా? కాదు, అలువేలు మంగాదేవి కల్లోకి వచ్చింది. ఏమిటి, అమ్మవారి కల్లో డాన్స్ కూడా నేర్చుకోమందా? చెప్పే ఉంటుంది. ఎదట్లో ఉన్నాను కదా, డైలాగ్స్ మర్చిపోయాను. ఏమే రాణి, స్వామివారి దర్శనానికి వచ్చావా? అవునమ్మ గారు. రాత్రి స్వామివారి కల్లోకి వచ్చి నా దర్శనం చేసుకో అని నీకు కూడా చెప్పారా? అబ్బా, నిజం గారు. అవును, నా కల్లోకి వచ్చినట్టు మీకెలా తెలిసింది? మీరిద్దరూ ఇలా కలుస్తారని నాకు కలొచ్చిందిలే. అబ్బే, అది కదమ్మా, నేను పొర్లు దండాలు పెడతానని మొక్కుకున్నాను, అందుకొచ్చాను. అంతేనమ్మ గారు. నేను అంగ ప్రదక్షిణాలు చేస్తానని మొక్కున్నానమ్మా. నేను మొక్కుకున్నాను. నా కొడుకు రవి, కోడలు రాణి కలిసి నాకు పండంటి మనవణ్ణిస్తే వాణ్ణి ఆడించుకుంటూ ఇక్కడే కూర్చుంటాను అని. అమ్మగారు, నేను నిజంగా దేవుడి దర్శనానికి వచ్చానండి. మీ అబ్బాయి గారు ఎక్కడా, నేనెక్కడా? నా మాట నమ్మండి. మాట్లాడరే అమ్మగారు. అమ్మగారు అని పిలిస్తే నేను పలకను. మరేమని పిలవమంటారండి? అత్తగారు అని పిలు. బుచ్చిబాబు చేసిన హత్య కళ్ళారా చూసినట్టు నువ్వే చెప్తున్నావు. నీకేం భయం లేదు. అదే సాక్ష్యం కోర్టులో చెప్పు. సాక్ష్యం అండి? ఒకవేళ నువ్వు చెప్పపోయిన బుచ్చిబాబు నేను బ్రతకనివాడు తెలుసా? చూడు బెనర్జీ, నీకు నీ భార్యా పిల్లలకి ఏ హాని జరగకుండా నేను చూస్తాను. ధైర్యంగా చెప్పు. నేను సాక్ష్యం చెప్తే ఆయన తప్పకుండా శిక్ష పడుద్దండి. కతురి తరఫున రామ్మోహన్ రావు గారు కోర్టుకు పెట్టుకున్న అర్జీని మంజూరు చేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఆయన వాదించడానికి యాజ్ ఏ స్పెషల్ కేసుగా కోర్టు పర్మిషన్ ఇస్తూ ఇతర సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతిస్తోంది. నీ పేరేమిటి? బెనర్జీ అండి. నువ్వేం చేస్తుంటావు? బుచ్చిబాబు గారి ఇంట్లో డ్రైవర్ అండి. విన్సెంట్ అనే అతను నీకు తెలుసా? తెలుసండి. చివరిసారిగా నువ్వు అతన్ని ఎప్పుడు చూశావు? కిందటి శనివారం రాత్రి అండి. ఆ రోజు రాత్రి విన్సెంట్ హత్యని కళ్ళారా చూసిన నువ్వు ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, కోర్టు వారికి చెప్పు. ఏంటండి, విన్సెంట్ హత్య? చచ్చిపోయాడండి? ఏమిటి నువ్వు చెప్పేది? విన్సెంట్ ని బుచ్చిబాబు చంపడం కళ్ళారా చూశానని పోలీస్ స్టేషన్ లో నువ్వు రిపోర్ట్ ఇచ్చావు. మర్చిపోయావా? మీ చిన్నబ్బాయి గారు మీరు అలా చెప్పపోతే నా పెళ్ళాం బిడ్డలు ప్రాణాలతో ఉండని బెదిరించారు కదండి. సార్, మీరే నా పెళ్ళాం బిడ్డలు కాపాడాలి సార్. రామ్మోహన్ రావు గారు, అది కాదు యువర్ ఆనర్. ప్లీజ్ కూల్ డౌన్. జడ్జిగా మీకున్న పేరుని, మీ మీద కోర్టు వారికి ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. కానీ
మీరు అబద్ధ సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. ఏమండి చెల్లిస్తుంటే ఆగరంటే నా మాట విని ఈ కేసు విత్డ్రా అయిపోండి. ఎస్, నేనేమి హంతకుని కాదండి. నోనో, మీరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా నా మీద పగబట్టారు. ఈ కేసును తారుమారు చేయాలని మా డ్రైవర్ని మీ మీదకు ఉసుకెళ్ళిపాను. ఎస్, నేనే. చూడండి, మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారనుకోండి, మీకు పిచ్చి పట్టిందని మీ పెద్ద అబ్బాయితోనే సాక్ష్యం చెప్పించి మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో తోయించారు. రవి, మనుషులు మృగాలతో గొడవ పడకూడదు. మృగాలను శిక్షించే పద్ధతి వేరే ఉంది. ఎస్, సారీ. ఆల్ రైట్. ఏమిటి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? కంగారు పడక బుచ్చిబాబు, నన్ను ఎప్పుడు చూసినా అలా బెదిరిపోతావు ఎందుకు? నేను పెళ్లికి పిలవడానికి వచ్చాను. ఆల్ రైట్. ఎవరి పెళ్లి? మీది కాదు, సాయిరామ్ది. వెరీ గుడ్. ఇది తెలివైన పని అంటే. చదివి చూడు, అసలు తెలివైన పని ఏంటో తెలుస్తుంది. సాయిరామ్తో మా అమ్మాయి పెళ్ళని కార్డు వేశారండి. అంటే మా అమ్మాయి ఎక్కడుందో మీకు తెలుసా? నువ్వు దాచిన చోట మాత్రం ఖచ్చితంగా లేదు. నిన్ను తప్పించుకుని మా దగ్గరకు చేరింది. మళ్ళీ నీకు కనపడకుండా ఎక్కడ దాచాలో అక్కడే దాచాం. ముందు వాళ్ళ పెళ్లి జరిపించి, ఆ తర్వాత నీ కూతురుతోనే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి, అప్పుడు నీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. అర్థమైందా? రా బాబు, ఏర్పాట్లు చేయాలి. ఆ జడ్జిగాడు ఏదో ప్లాన్ లో ఉన్నారా? స్వాతితో ఆ సాయిరాం పెళ్లిని శుభలేఖలు అచ్చేసి పంచుతున్నాడు. అమ్మాయి జాగ్రత్త. ఎదుగో బెనర్జీ, వాడు బతుకుంటే మనకి తలనొప్పి తప్పెట్టుగా లేదు. వాడిని తప్ప ఇంకోటి పెళ్లి చేసుకుని ఉంటుంది ఆ కూతురు. ఎస్, హాస్పిటల్కి వెళ్ళి వాడిని చంపేసి. ఆల్ రైట్. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. సాయిరామ్ అమ్మాయిని తీసుకెళ్ళి. ప్లీజ్ డాడీ, సాయిరామ్ చంపొద్దు డాడీ, సాయిరామ్ చంపొద్దు. కోదివక కోనలో పుంజువక కోనలో పిల్లలేమో తల్లదిల్లు ప్రేమ. ఏం లేదు, కోనలో. ఏంటమ్మా, గడ్డంలో పేలు అవి పెంచుకోకూడదురా, ఎప్పటికప్పుడు చంపేయలేలాగా.
హలో, నా కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు. ఎస్, రేపు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట మీ నాన్న. అదే గనక జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర 10,000 లంచం తీసుకున్న దాంతో ఆగుతుంది. ఈ ఆపద నుంచి నేను నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆల్ రైట్? నో ప్రాబ్లం సార్. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. రవి, మర్యాదగా వాళ్ళిద్దరిని నాకు అప్పగించు. అప్పగించను. నీకే చెప్పేది. నాకేం చెప్పక్కర్లా, కోర్టులో చూసుకుందాం. ఏంట్రా కోర్టులో చూసుకునేది? ఆ?
ఎటండి మిమ్మల్ని నేను బ్రతికుండగా వాళ్ళని తీసుకెళ్ళలేను. నిన్ను చంపి తీసుకెళ్ళమంటావా? చంపుతావా? చంపు చంపు దమ్మంటే చంపు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బుచ్చిబాబు వల్ల చిక్కున్నాను. ఈ జన్మలో వెనక్కి రాలేదనుకున్నాను. నాకు విముక్తి కలిగించారు. థ్యాంక్స్ నాన్న. వచ్చే జన్మలో మంచి కొడుకుగా మళ్ళీ మీ కడుపున పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్న. మీ రుణం తీర్చుకుంటాను. నాను ఒక్క సాయిరామ్ గడి మర్డర్తో పోవాల్సింది ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుందో. ఆల్ రైట్, ఏం చేస్తాం? నా పరువు కాపాడుకోవడం కోసం ఎన్ని మర్డర్లైనా చేస్తాను. బుచ్చిబాబు ఎన్నో తప్పులు చేసేది నాకు. చివరి క్షణంలో ఈ మంచి పని చేశానన్న తృప్తి మిగిలింది. నాకది మధు మధు ఎన్నో క్లిష్టమైన కోర్టు వ్యవహారాలలో న్యాయమైన తీర్పులు చెప్పిన మాజీ న్యాయమూర్తిని. నా కుటుంబ విషయంలో కూడా ఒక కఠోరమైన తీర్పునిచ్చి నేరస్తుడిగా మీ ముందు నిలబడ్డాను. ఒక బిడ్డను నా కళ్ళ ముందే పోలీసుల చేత కాల్పించి చంపించాను. ఇంకో బిడ్డను నా చేతులతో నేనే కాల్చి చంపాను. మరో బిడ్డ కళ్ళ ముందు నేనొక హంతకుడిగా అత్యధిక దండనకు గురికాపోతున్నాను. ఇది నేను చేసిన నేరమా? నా బిడ్డలు చేసిన నేరాల ఫలితమా? లేక సమకాలీన సమాజ నిర్మాణంలోని లోపమే నా కుటుంబాన్ని ఇలా బలి తీసుకుందా? అవినీతి నా మొదటి వాడికి నా వల్ల సంక్రమించలేదే. తీవ్రవాదం మా రెండవ వాడికి నేను నేర్పించలేదే. అశాంతి మా చిన్నవాడికి నేను అప్పజెప్పిపోవడం లేదే. ఇవన్నీ నా కుటుంబంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డాయి? ఎవరు దీనికి బాధ్యుడు? ధర్మరాజు చేత అబద్ధం ఆడించింది ఎవరు? భీష్ముడు లాంటి గోపాలకృష్ణయ్య గారిని కూలి చేయించింది ఎవరు? శ్రీరాముడు లాంటి నా పెదబాబుని రావణాసురుని చేసిందెవరు? ఒక న్యాయమూర్తిని హంతకుడిగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకందే న్యాయానికి న్యాయం జరగదు. అందుకే నాకు తోచిన న్యాయం నేను చేశాను. ఎందరో నేరస్తుల మరణాలకు శాసనాలు రాసిన నేను నా బిడ్డ నేరస్తుడిగా పట్టుబడబోతుంటే తండ్రిగా మరణశిక్ష నేనే అమలు చేశాను. యువరానా, ఒక రకంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య. నా తోటలో నా చేతులతో నాటిన మొక్క వటవృక్షం కాకపోగా విషవృక్షంగా విస్తరించుకుంటుంటే నాటిన నా చేతులతోనే దాన్ని తుంచేశాను. అవును,
వాడికి జన్మనిచ్చింది నేను. సావు మాత్రం ఇవ్వకూడదా? ఎప్పుడో ఎవరి చేతుల్లోనో దుర్మరణం పాలు కావలసిన వాడిని కనికరించి నా చేతులతో నేనే చంపేశాను. ఎస్, ఇట్ ఈస్ మెర్సిలెస్లీ మెర్సీ కిల్లింగ్, యువర్ ఆనర్. మెర్సీ కిల్లింగ్. ఎస్. ఏ పుస్తకాలలోనూ ఉండకూడని తీర్పు, ఏ తండ్రి ఇవ్వకూడని తీర్పు, ఈ తండ్రికి పుత్రశోకాన్ని మాత్రమే మిగిల్చిన తీర్పు. యువరానా, ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. కలుషితమైపోయిన ఈ వాతావరణంలో ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రతి కొడుకు దుర్మార్గుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి తీర్పే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, నో, అది అలా కాకూడదు, అలా జరగకూడదు, అలా జరగనివ్వకూడదు. Yes!